ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి విజయవాడ నగరం గజగజ వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోవడంతో అక్కడికి పడవల్లోనే అధికారులు వెళ్లి బాధితులకి భోజనం, తాగునీరు అందిస్తున్నారు. మరి వరదలో చిక్కుకున్న వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఉన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారు ఇళ్లలో ఉండలేక, బయటకు వెళ్లలేక నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరద నీటిలోనే ఒక మహిళ ప్రసవించిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. గత 3 నుంచి 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల విజయవాడ నగరం మొత్తం వరద గుప్పెట్లో చిక్కుకుంది. చాలా ప్రాంతాల్లో వరద నీటిలోనే మునిగిపోయాయి. ఈ క్రమంలోనే అజిత్ సింగ్ నగర్ కూడా పూర్తిగా వరదలో మునిగిపోయింది. అజిత్ సింగ్ నగర్ లోని డాబా కొట్టు సెంటర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని కుటుంబ సభ్యులు దిక్కుతోచన స్థితిలో విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆలోపే ఆ మహిళ ప్రసవించింది. అయితే వరద ప్రాంతంలోనే గర్భిణి ప్రసవించిన విషయం తెలుసుకున్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబు స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లారు. తల్లి, బిడ్డ ఇద్దరిని బోట్లు అజిత్ సింగ్ నగర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. తల్లి, బిడ్డను పరీక్షించిన డాక్టర్స్ వారిద్దరూ క్షేమంగా ఉన్నట్టు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాలింతను, అప్పుడే పుట్టిన పసికందును వరదల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు, రెస్క్యూ సిబ్బందిని స్థానికులు ప్రశంసించారు. ఇక విజయవాడ నగరంలో వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వరద మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే అధికారులు వరద సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు బాధితులకు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ని అందిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద సంభవించిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ మధ్యలోనే ఆగిపోవడంతో కాలినడకలోనే వరదలో తిరుగుతూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పర్యటన తర్వాత సీఎం తాత్కాలిక సచివాలయ ఆఫీసులో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.